రాగి ముద్ద పప్పుచారు. మావులేగా. ఏవండి, అది అనార్కలి కుర్తా తీసుకుంటే ఒక జాకెట్ పీస్ ఫ్రీ అంట. ఒక 3000 ఇవ్వండి. 30 రూపాయలు ఇస్తే ఇక్కడే గాజుల షాప్ లో దొరుకుతాయి కదా బ్లౌజ్ పీసులు. దానికి ఎందుకు అనార్కలి? అదంతా నాకు తెలీదు. నేను డైలీ రీల్స్ చేయలేదంటే నా ఫాలోవర్స్ తగ్గిపోతారు. నాకు అనార్కలి కావాలంతే. నెల ఖర్చులన్నీ పోగా 3000 రూపాయలు రేషన్ కని పెట్టుకున్నానే. రేషనే కదా. డబ్బులే ఇవ్వలేదు. ఈ రేషన్ ఎక్కడదే? పోయిన వారం 1 కిలో ఉల్లిపాయలు తీసుకున్నారు కదక్క. ఇవరా అక్క? చక్కెర, కరివేపాకు, కొత్తిమీర కట్ట, బట్టల సబ్బు. భలే ఐడియా ఇది. పోయిన నెల ఎక్కువ రేషన్ తెచ్చి పెట్టుకోవడం, ఈ నెలలో ఇలా మేనేజ్ చేసి అదే డబ్బులతో కుర్తా కొనుక్కోవడం. మేడం, థ్యాంక్ యూ. ఎవడ్రా నువ్వు? జెడ్ స్పీడ్ జీతు. పట్మన్ ఆర్డర్ తీసుకుంటారు, చెక్ పని డెలివరీ చేస్తాను. నెక్స్ట్ ఆర్డర్. జెట్ స్పీడ్ లోనే పోయాడేంట్రా బాబు? కుర్తా వచ్చిందా? డబ్బు సంపాదించడం కష్టం, ఖర్చు చేయడం సులభం అని విన్నాను. కానీ ఆన్లైన్ వచ్చాక ఇంత సులభం అని అమ్మతోడు అస్సలు అనుకోలేదు. ఏంది మామ ఇన్ని వెరైటీస్ తెచ్చావు? అన్నము, సాంబారు, సలాడు, పెరుగు, బాదుషా ఇన్ని చేసి పెట్టే భార్య దొరకాలంటే పుణ్యం చేసుకుని ఉండాలరా. అది ఆ కాలం సంగతిరా. రోజు నా భార్య ఇన్ని వెరైటీ ఐటమ్స్ ఎందుకు చేస్తుందో తెలుసా? ఎందుకు? ఈ రోజు మా ఆయన లంచ్ బాక్స్ ఏంటంటే వేడి వేడి అన్నం, ఫ్రెష్ కూరగాయలతో చేసిన సాంబార్, సలాడ్, గట్టి పెరుగు, నా చేతులతో ప్రేమగా చేసి పెట్టిన బాదుషా. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఆయన లంచ్ బాక్స్? మీకు ఈ రెసిపీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రీల్స్ చేయడానికి ఇన్ని రకాల వెరైటీస్ చేసి పెడుతుందా? నా పిల్లని కూడా ఏమైనా రీల్స్ చూపించాలి మచ్చా. ఎప్పుడు చూసినా ఆవకాయ పెరుగన్నం పెట్టి పంపిస్తుంది. ఈరోజు సైకిల్ తొక్కే స్పీడ్ కి ఎస్ఆర్ నగర్ అల్లాడిపోవాలి. అక్కడేం వెతుకుతున్నావే? అయ్యో, వంటింట్లో ఉండి అట్ల కాడ కనిపించట్లేదండి. టిఫిన్ చేయాలంటే లేట్ అవుతుంది. అట్ల కాడ వాడు చూడవే, నా సైకిల్ కి ముందు టైర్ కనపట్టలేదు. ఏ దొంగ నా కొడుకు ఎత్తుకుపోయాడో ఏంటో. టైర్ ఎత్తుకెళ్ళింది బయట దొంగ నా కొడుకు కాదండి, మన దొంగ నా పుత్రుడే. నాకు రీమిచ్చి నీకు టైరా? ఇది మోసం రా. పర్లేదు లేరా, రేపు బ్యాక్ టైర్ విప్పుకొచ్చి ఆడుకుందాం. టైర్ ఆట ఆడడానికి టైర్ ఇప్పేసాడేంటే ఇడు. సరే పోనీలే, జాగింగ్ చేసుకొని వస్తాను. ఏవండి, సాయంకాలం రాధక్క ఇంట్లో ఫంక్షన్. బ్యూటీ పార్లర్ లో 50% ఆఫర్ అంట. జస్ట్ 599 ఇస్తారా ప్లీజ్? అంటే రూపాయి తక్కువ 6000. బ్యూటీ అనేది మనం వేసుకునే బట్టల్లోనో రాసుకునే పౌడర్లోనో ఉండదే. మనసు బాగుండాలి. చూడు, వితౌట్ మేకప్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావు. నీకు అంతగా కావాలంటే తీసుకో. 10 రూపాయలు దేనికి? వెళ్ళి ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకొని రాసుకో. ఆఫీస్ నుండి వచ్చాక ఇద్దరం వెళ్దాం ఫంక్షన్ కి. వెళ్ళొస్తాను. బట్టలు పాడయ్యాయి, ఉతకట్లేదేంటే? మీరే కదా చెప్పారు బ్యూటీ అనేది తొడుక్కునే బట్టల్లో వేసుకునే మేకప్ లో ఉండదని. అందుకే ఉతకలేదు. అయ్యో, నా వల్ల కాదు మా ఆయన్ని దేవుళ్ళ చూసుకోవడం. ఒక నిమిషం అక్క ఉండు, విజిల్ వచ్చింది. నా చెడ్డి కుట్టమని ఇచ్చాను, అయిందా? అక్కడే టేబుల్ మీద ఉంది చూడండి. అమ్మయ్యా, ఈ పనైనా చేసి పెట్టింది. ఇదేంటండి ఇలా బిగిసిపోయారు? సారీ, అది కుక్కర్ విజిల్. పర్వాలేదు, తీసుకెళ్ళి క్యాలెండర్ గుచ్చు పో. నేనే కుట్టుకున్నా బాగుండేది. అబ్బా, ఏవండి, మన ఇంటికి బాగా దిష్టి తగులుతుంది. ముందొకటి దిష్టి బొమ్మ తెచ్చిపెట్టండి. ఉంది కదా. ఉంది కదానా? ఎక్కడా? పైకిలే, అర్జుడు. నీదే వాట్సాప్ డిపి. ఇదేంటక్క, బట్టలకి బొద్దింకల స్ప్రే కొడుతున్నారు? బొద్దింకల స్ప్రే కాదన్నా, పెప్పర్ స్ప్రే. పెప్పర్ స్ప్రేనా? ఎందుకు? వర్షం వచ్చేలా ఉంది కదా, అందుకే. అంటే ఒక వారం రోజుల నుంచి విపరీతంగా జలుబు చేసింది మా.
ఇప్పుడు చేదని తెలుస్తుంది, ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. వస్తానక్క. నాన్న 1 రూపీ కాయిను ట్యాంక్ లో పడిపోయింది, తీసివ్వు నాన్న ప్లీజ్. 1000 రూపాయలు సంపాదించే పనిలో ఉన్నాను, చిల్లర 1 రూపాయి కోసం పిలుస్తున్నావా? మ్యాచ్ స్టార్ట్ అయ్యేలోపు పని పూర్తి చేసుకోవాలి, దెబ్బలు పడతాయి. వెళ్ళే. ఇంకా ఎంతసేపు అవుతుంది? సౌండ్ ఏంటి రావట్లేదు? ఏయ్, టీవీలో సౌండ్ ఎందుకు రావట్లేదు? ఆ నాకేం తెలుసు, తండ్రి కొడుకులు సీరియల్ చూడనిస్తారు అసలు. వెళ్ళి మీ అబ్బాయిని అడుక్కోండి. రిమోట్ లో ప్రాబ్లం ఏమన్నా? ఎక్కడేం చేస్తున్నారా? ఇందాక 1 రూపీ కాయిన్ పడిపోయిందంటే నువ్వు రాలేదు కదా నాన్న. అయితే అప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది. ఎలా అయ్యో, ఎంత పని చేశావు నువ్వు? స్పీకర్ ని నీళ్ళలో వేసేసావా? ఎప్పుడు నన్ను సైన్స్ లో వీక్ వీక్ అని తిడుతూ ఉంటావు కదా, అందుకే మ్యాగ్నెట్ తో తీసాను కాయిన్ ని. ఇటివ్వు నా కాయిన్. టీవీ స్పీకర్ ని పాడు చేసేసాడు. రే నోర్మోయ్, అల్లరి పనులు ఎక్కువైపోయాయి నీకు. స్కూల్కి వెళ్ళమంటే బ్యాగ్ పడేసి ఇంటికి వస్తావా? ఇంకోసారి ఇలా చేస్తావా? ఏ, ఒక్క నిమిషం ఆగు. శాలరీ డబ్బులు 500 కనిపించట్లేదు, నువ్వేమైనా చూసావా? నాకేం తెలియదబ్బా, నేనెందుకు చూస్తాను? నాన్న అమ్మనే తీసుకుంది, నేను చూసాను. అయ్యో అల్లరి కదవా, అమ్మ నన్ను ముందే అబద్ధం చెప్తావా? నీకు దెబ్బలు పడాలి. అల్లరి ఎక్కువైపోయింది ఈ మధ్య. వెళ్ళి చదువుకో. చాలా చెప్తూ ఉంటాడు. ఇద్దరులో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియట్లేదే. పోయిన డబ్బేమో నాది, ఇలాంటివి ఎన్ని పోయాయో ఏంటో. రే మావా, ఏంట్రా? ఈ ఇంటి ముందు వారానికి 2 చెడ్డీలో 2 టీషర్ట్లు పడుంటాయి, ఎందుకంటావు? రేయ్, చిన్నప్పుడు నువ్వు చెడ్డీ వేయడం లేదని నా చెడ్డీ మీద కన్నేసేవాడివి, ఇప్పుడు ఊళ్ళో చెడ్డీల మీద కన్నేసావా? నోరు మూసుకొని పదరా. సరే వదిలేరా రే. బ్రో, అక్కడ కూడా 2 ఉన్నాయి చూడు. థ్యాంక్స్ అన్నా. మావా, ఇవి నావేరా చెడ్డీ టీషర్టు, మావిడ పనే ఇది. మళ్ళీ మళ్ళీ దీన్ని ఎవరు ఉతుకుతారు? సింపుల్ రా, 1 డజన్ క్లిప్లు కొనిస్తే సరిపోతుంది కదా. ఆ పని ఆల్రెడీ చేశానురా. లేడీస్ కి బట్టల వ్యామోహం కొంచెం ఎక్కువే ఉంటుంది, ఇంకో డజన్ ఎక్స్ట్రా కొనిచ్చుంటే అయిపోయిండేది. ఆ పని కూడా అయిందిరా. అక్కడ కూడా 2 ఎక్స్ట్రా బట్టలు పడి ఉన్నాయి, తీసుకెళ్ళు. ఇప్పుడు అదే చేస్తున్నాను రా, వస్తాను. దీన్ని ఇలా పెట్టిలా గట్టిగా కట్టేస్తే సరిపోతాయి. ఇదేంటండి ఇంత బాగా ఇన్సర్ట్ చేసుకుని దారం కట్టుకుంటున్నారు? మొన్న కొత్త బెల్ట్ కొన్నానే, కనిపించట్లేదు. ఆ, ఒక వారం రోజుల నుండి దారం కడుతూనే ఉన్నాను, ఎన్నిసార్లు కట్టినా సరిగా ఉండట్లేదు. ఇప్పుడు ఎలా ఊడుతుందో నేను చూస్తాను. ఇప్పుడు బాగుంది. ఎప్పుడు ఇంతే మీరు, కొంచెం కూడా బాధ్యత ఉండనే ఉండదు మీకు. అది ఎక్కడ పడేశారో ఏంటో. అందుకే కదా తాడు కట్టుకున్నాను. మావా, నిన్న రూమ్కి వచ్చాను కదా, అక్కడ బెల్ట్ ఏమైనా వదిలేసానా? అయ్యో, నడుము కట్టుకునే బెల్ట్ తీసుకొచ్చి చుట్టూ కట్టిందేంట్రా? రేయ్, హోలీ పండగ అయిపోయి 3 నెలలు అయింది, నేను రంగులేవి కొనివ్వలేదు. అసలు హోలీ ఎలా ఆడుతున్నారా? అది నువ్వు స్కెచ్ పెన్స్ కొనిచ్చావు కదా, వాటిని వాటర్లో కలిపి ఆడుతున్నాం నాన్న. అన్నా అన్నా, దానం చేయవా?
నాకో విషయం అర్థమైంది. నాకేమైనా కావాలంటే కొనివ్వడానికి నువ్వున్నావు. పాపం వాళ్ళకెవరున్నారు? ఎన్ని రోజులు నువ్వు కొనిచ్చినవన్నీ పడేసేవాన్ని. ఇకపై ఎప్పుడూ అలా చెయ్యను నాన్న. సారీ నాన్న. పిల్లలు తప్పు చేయాలరా, ఆ తప్పు నుండే జ్ఞానం తెచ్చుకోవాలి. అదేరా జీవితం అంటే.